నంద్యాల ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాలలో పనిచేస్తున్న ఓ మహిళా గెస్ట్ లెక్చరర్ ను విధుల నుంచి తొలగిస్తున్నారంటూ ఆమె కళాశాల ఎదుట కన్నీటి పర్యంతమై ఆవేదన వ్యక్తం చేశారు. తనకు ఎలాంటి తప్పు లేకపోయినా అన్యాయంగా ఉద్యోగం కోల్పోతున్నారని ఆమె వాపోయారు. అయితే ఈ వ్యవహారంపై కళాశాల ప్రిన్సిపల్ స్పందిస్తూ బాధితురాలిపై వ్యక్తిగతంగా ఎలాంటి అభ్యంతరం లేదని, ప్రభుత్వ నిబంధనలు మరియు ఉన్నతాధికారుల ఆదేశాల మేరకే చర్యలు తీసుకోవాల్సి వచ్చిందని వివరించినట్లు వీడియోలో వినిపిస్తోంది. తన పరిధిలో నిర్ణయాలు తీసుకునే అవకాశం లేదని కూడా పేర్కొన్నట్లు తెలుస్తోంది. బాధితురాలి మాత్రం తాను నాన్ శాంక్షన్ పోస్టులో గెస్ట్ ఫ్యాకల్టీగా పనిచేస్తున్నానని, ఇప్పుడు రెగ్యులర్ పోస్టు పేరుతో తనను తొలగించడం అన్యాయమని ఆరోపించారు. బాలికల కళాశాలలో మహిళా గెస్ట్ లెక్చరర్ స్థానంలో పురుష గెస్ట్ ఫ్యాకల్టీకి అవకాశం కల్పించడం వెనుక రాజకీయ ఒత్తిళ్లు ఉన్నాయా అనే అనుమానాలు వ్యక్తం చేశారు. ఈ ఘటనపై సమగ్ర విచారణ జరిపి తనకు న్యాయం చేయాలని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ను బాధితురాలు కోరారు. వాస్తవ పరిస్థితులపై విద్యాశాఖ అధికారులు విచారణ చేపట్టి స్పష్టత ఇవ్వాల్సిన అవసరం ఉందని స్థానికులు అభిప్రాయపడుతున్నారు. నాకు ఎందుకు అర్హత లేదు, నేనేమైనా చదువు చెప్పలేదా, లేకపోతే నాన్ శాంక్షన్ పోస్టులు లేదా, అసలు ఎందుకు రాజకీయ వ్యక్తుల నుంచి ఫోన్లు వస్తున్నాయి, ఏం అర్థం కాని పరిస్థితిలో ఉన్నా. సార్ అయితే క్లారిటీ ఇవ్వండి సార్ రాజకీయ ఒత్తిళ్ళని చెప్తున్నారా? ఇన్ఫో సార్ అయితే గట్టిగానే చెప్తున్నారు, రాజకీయ ఒత్తిళ్ళు ఉన్నాయమ్మా, ఫోన్ల మీద ఫోన్లు వస్తున్నాయి నాకు. ఆ సార్ నేను తీసేయమని చెప్తున్నారు, ఆ సార్ని గట్టిగా పెట్టండి అని అంటున్నారు. సార్ నా చేతులు ఏమీ లేని పరిస్థితిలో ఉన్నాను సార్ అని అంటున్నారు సార్ నాతో. ఎవరు రాజకీయ ఒత్తిళ్ళు ఎవరు చేస్తున్నారని చెప్తారు? ఏమో సార్ అయితే ఫోన్లు చూపించమన్నాను. సార్ అట్లా నాకే ఇబ్బందిగా అవుతుందమ్మా, నా పోస్ట్ కూడా ఇబ్బంది కలుగుతుంది నీ వల్ల అని కూడా అంటున్నారు. అసలు నాన్ శాంక్షన్ పోస్ట్లో ఉన్నారు, నాన్ శాంక్షన్ పోస్టులకు ఏ విధంగా మారారో నాకు అర్థం కావడం లేదు సార్. నాన్ శాంక్షన్ పోస్ట్లో ఉన్నట్టుగా ఉంది, డిస్టర్బ్ అయ్యాను, బాయ్స్ కాలేజ్ అన్నట్టుగా ఉంది ఇక్కడ నా దగ్గర. అసలు నేను ఎన్ఎల్ ఎక్స్పీరియన్స్ అనేది కూడా 2008 నుంచి నేను గెస్ట్ ఫ్యాకల్టీగా కూడా చేసినాను సార్. డిస్టర్బ్ అవుతూనే ఉన్నాను, ఇప్పుడు డిస్టర్బ్ అవ్వని పరిస్థితిలో నిలబడినాను కూడా. అంతలోపల మళ్ళీ ఇప్పుడు ఇబ్బంది పెడుతున్నారు. నాకు న్యాయం చేయండి సార్. కూడా అట్లే చేయమ్మా, అట్లే నా చేతిలో లేదని నేను నా చేతిలో లేదమ్మా అని మీకు ఎంత క్లారిటీగా చెప్పిన అర్థం కాదా? నేను ఏమన్నా పోస్ట్ ఇచ్చేవాడిని, ఏమన్నా పోస్టులు ఏమన్నా ఇచ్చేవాడి అని? నేను కాదమ్మా, ఎన్నిసార్లు చెప్తే అర్థం కాదు. కమిషనర్ ఇచ్చేది, ప్రిన్సిపాల్ ఉంటే నీకు ఇంత వివరంగా చెప్పినా అర్థం కాకపోతే నీతో నేను మాట్లాడలేను. నువ్వు ఏడ్చి లాభం లేదు, ఏమి చేసినా లాభం లేదు. నీకు అమ్మా నేను చెప్పినా కదా, నేనేమన్నా పోయి పోరాడగలను ఎవరితోనన్నా? మీరు 4 సంవత్సరం నుంచి చూస్తున్నారు, నేను ఏ విధంగా మీకు బాధ పెట్టాను? నేనేమైనా బాధ పెట్టినా? నేను కూడా సంవత్సరం నుంచి చూస్తున్నా కదా, నేనేమైనా బాధ పెట్టినా? నేను కాదమ్మా, నీవు అర్థం చేసుకో. నన్ను నెత్తిన పెట్టి ఊరేగిస్తున్నారు కాలేజీ పెద్ద అని. ర్యాలీ జరిపేటప్పుడు ఏమైంది? కలెక్టరేట్ పంపించి అందుకు నిర్దోషిగా నిలబెట్టేటప్పుడు ఏమైంది? అమ్మాయి అమ్మ నీ వాదన కరెక్టే, నీ వాదనలన్నీ చెప్పేది నువ్వు, నీ వాదనలన్నీ రాసుకొని పోయి అక్కడ మాట్లాడు. వాళ్ళు చెప్తే నాకేం అభ్యంతరం లేదు, వాళ్ళ దగ్గరనే నేను చెప్పానమ్మా, ఏం మాట్లాడలేదు. అవును, ఇప్పుడు నేను ప్రూఫ్ అడగడంలే నిన్ను కూడా. బీసీ జనార్దన్ రెడ్డి వారితో నేను మాట్లాడినా అన్నావు కదా, సరే నేను దానికి ప్రూఫ్ అడుగుతున్నాను. నేను అడుగుతున్నా నా ప్రూఫ్. నాకు అవసరం లేదమ్మా, నాకు అవసరమే లేదు. ఇప్పుడు ఈరోజు రమ్మనింది కదా, చూడమ్మా నన్ను ఎక్కువ ప్రెజర్ గురి చేస్తే హార్ట్ అటాక్ వచ్చి చచ్చిపోతాను. నీకు తెలుసు నా పరిస్థితి. నువ్వు రాజకీయంగానే ఎదుర్కో. ఫరూక్ తెలుసు అన్నావు కదా, ఫరూక్ దగ్గర నేను ఎవరన్నా ఉంటే వాళ్ళ బీసీ నేను మాట్లాడలేనమ్మా, నేను చెప్పలేను నీకు. నా చేతిలో ఏమీ లేదు, నా చేతిలో ఏం లేదు. నిమిత్త మాత్రం అమ్మ, నేనేం నా ప్రాణాలు అడ్డం పెట్టి నిన్ను కాపాడుతానా? నా ప్రాణాలు ఏమైనా అడ్డం పెట్టి నిన్ను కాపాడుతానా? నేను ఉన్నది